చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తెలంగాణ నిరుద్యోగ సేన నిన్న అశోక్ నగర్ వేదికగా ఒక ఆత్మీయ సమ్మేళనం, నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, రాబోయే ప్రభుత్వ నోటిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్, దీనిపైన ఒక సహృద్భావ వాతావరణం లోపల ఒక ఆత్మీయ సమ్మేళనం, ఆలోచనలు పంచుకోవడం కోసం ఒక చిన్న మీటింగ్కు కాల్ ఫార్ చేయడం జరిగింది. ఆ మీటింగ్కి ఎప్పుడైతే మేము కాల్ ఇవ్వడం జరిగిందో ఇమీడియట్గా విద్యార్థి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మీ తెలంగాణ సమాజం మొత్తం కూడా మన సమాజం చూసింది. ఇది సిగ్గుచేటిది ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దారపోసి ఊర్లు తిరిగి మండలాలు డివిజన్లు జిల్లాలు తిరిగి ఈ ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అందరినీ ఓటర్స్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అంత రిక్వెస్ట్ చేసి మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే వీళ్ళ మీద కేసులు పెడతారా మీరు? సిగ్గు ఎఫ్ఐఆర్లు పెడతారా? వీళ్ళు భవిష్యత్తు లోపల ఉద్యోగులు కావడం మీకు ఇష్టం లేదా? అంటే మీరు బాగుంటే సరిపోతుంది కానీ నిరుద్యోగులు బాగుండొద్దా? మరి దానికి నిరసనగా తెలంగాణ యావత్ నిరుద్యోగ సమాజానికి ఒక స్పష్టమైనటువంటి భవిష్యత్, ఒక స్పష్టమైనటువంటి విజన్, అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి నమ్మకం ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ మనకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల కంప్లీట్గా ఒక ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా నిన్న అశోక్ నగర్ లోపల ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ పైన అయ్యాయి. దిల్సుఖ్ నగర్ లోపల మొన్న 11 మెంబర్స్ పైన ఎఫ్ఐఆర్ అయింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సరే, కేసులు పెడుతున్నారు, తీసుకెళ్తున్నారు, మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ వదిలిపెడుతున్నారు. దానివల్ల వీళ్ళ విలువైన సమయం వేస్ట్ అవుతుంది, వీళ్ళ హక్కులు హరించుకుపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పిల్లల మీద ఎఫ్ఐఆర్ పెట్టడం ఏందండి నాన్సెన్స్. సో ఇలాంటి దుందుడుకు స్వభావం, నిరంకుశ ధోరణి ఏదైతే ఉందో ఇది పనికిరాదు. ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం అసలు ఏ మాత్రం ప్రజాప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయట్లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మీరు ఏదైతే గతం లోపల మీ ప్రకటనలు చెప్తున్నాయి కదా 19,000 ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి, మరి మీరే ఒక మాట ఆ విధంగా చెప్పి ఇంకొక మాట ఇంకొక రోజు 5,000 మాత్రమే మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. స్పష్టంగా నిరుద్యోగ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటి అంటే, మీరు చెప్పినటువంటి 19,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించి మీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి మీరు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటికి 5 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చింది 60,000. ఆ 60,000లో గత ప్రభుత్వం ఇచ్చి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చినటువంటి వేకెన్సీసే 60,000. మరి ఇలాంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా చెవులను కొంచెం చాచి నిరుద్యోగ సమస్యలు వినండి, వాళ్ళ బాధలను వినండి, వాళ్ళ బాధల్లో మీరు భాగం కండి, చర్చలకు పిలవండి, వాళ్ళ మనస్సును, వాళ్ళ గుండె చప్పుడును వినే ప్రయత్నం చేయండి. అలా చేయకుండా మేము 5,000 ఇస్తాం అని చెప్పేసి కనుక మీరు చెప్తే, ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇవ్వకపోతే, టీజీపీఎస్సీ సిలబస్ కమిటీని ఏర్పాటు చేసింది, సిలబస్ వెంటనే ప్రకటించకపోతే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 మర్జ్ చేయడం జరిగింది. కాబట్టి దానిపైన స్పష్టమైనటువంటి వేకెన్సీస్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక మీరు ఇవ్వకపోతే సమీప భవిష్యత్తు లోపల మీరు ఎప్పుడైతే 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇచ్చారో, ఇది ఇప్పుడు కేవలం మీరు హైదరాబాద్ లోపల చూస్తున్నారు ప్రెస్ మీట్లు, ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో, ప్రతి మండలాల లోపల మీరు ప్రెస్ మీట్లు చూస్తారు. ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో, ప్రతి మండలంలో అగ్గి బావుటాలు నిరుద్యోగులు ఎగరవేస్తారు. మీకు పతనం ఖాయమైంది. మీ పతనం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి మీరు గ్రహించాలి. ఎందుకంటే మీరు ఏం చెప్పారండి, మాది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు కదా. మరి వీళ్ళని అరెస్ట్ చేయడం ఏంటంటే నాన్సెన్స్. మీకు అంత ఆత్మన్యూనత భావం ఉందా? అంత ఇన్సెక్యూరిటీ మీకు ఉందా? మీ పైన మీకు నమ్మకం లేదా? ఇంత పిరికి పంద చర్యలు మీకు ఎందుకు? ఇది పిరికి పందతనం ఒక దిక్కైతే, ఇంకొకటి కుటిల బుద్ధి. అంటే ఒక రకంగా దీన్ని ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉక్కుపాదంతో అణచివేద్దాం. ఉద్యమాలు ఉక్కుపాదంతో అణచివేస్తే ఏ విధంగా రిపల్సివ్
మాసివ్గా లేచిందో తెలంగాణ సమాజం అనేది చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. ఎట్టి పరిస్థితుల లోపల ఉక్కుపాద కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ సమాజం సహించదు. నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమం లోపల ఉన్నారు. నిరుద్యోగులు వాళ్ళ హక్కుల కోసం కూడా తప్పనిసరిగా గట్టిగా ప్రతిఘటన చేస్తారు. మీకు పతనం చూపిస్తారు. మీకు కొంత కృత్రిమ ఉద్యమాలు కొంతమంది నిరుద్యోగులను రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు, ఉద్యమాలు క్రియేట్ చేస్తున్నారు, కేసులు పడేలాగా చేస్తున్నారు కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. నిరుద్యోగులు అంటేనే ఒక జెన్యూన్ అండి. వాళ్ళపైన మీరు నిందలు మోపడం అనేది మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క లో ప్రొఫైల్ మైండ్ సెట్కి అదొక నిజమైనటువంటి ప్రత్యక్ష తార్కాణం. మరి వీళ్ళు లేకపోతే మీ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వీళ్ళే కదా అందరు చేసింది మీ ప్రభుత్వానికి అనుకూలంగా. మరి అప్పుడు కనబడినటువంటి కృత్రిమ ఉద్యమాలు మీకు అగెనిస్ట్గా చేస్తున్నప్పుడు, అగెనిస్ట్గా అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళ హక్కుల కోసం చేస్తున్నప్పుడు మీకు కృత్రిమ ఉద్యమాల్లాగా ఎట్లా కనబడుతున్నాయి? ఎవరైతే కృత్రిమ ఉద్యమాలు అంటున్నారో ఖబర్దార్, ఎవరైతే మీ మనస్సు నుంచి గుండె లోతుల నుంచి నిజంగా వీళ్ళు చేసేది కృత్రిమ ఉద్యమాలే కనుక మీరు అనుంటే అసలు మీకు క్యారెక్టర్ లేదు అని చెప్పేసి నేను మీకు డైరెక్ట్గా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా వీళ్ళ తరఫున. ప్రభుత్వ పెద్దలనే 100% మేము ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాటలకు గనక కట్టుబడి ఉండకపోతే 2 లక్షల ఉద్యోగాలు, టీజీపీఎస్ రిఫార్మ్స్, 4,000 నిరుద్యోగ భృతి ఏవైతే మేనిఫెస్టో లోపల 420 మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి గనక మీరు కట్టుబడి ఉండకపోతే భవిష్యత్తు లోపల తప్పనిసరిగా గట్టి ప్రజా ప్రతిఘటన ఉద్యమం జరుగుతుంది. జెన్జీ ఉద్యమాలు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. నేపాల్లో చూసారు, శ్రీలంకలో చూసారు, బంగ్లాదేశ్లో చూస్తున్నారు. మీరు ఇప్పుడు భారతదేశంలో కూడా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల కూడా తప్పనిసరిగా నిరుద్యోగ సమాజం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. టీజీపీఎస్సీ దగ్గరనే 35 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఎన్రోల్మెంట్ జరిగింది. మరి ఇన్ని కుటుంబాలు మీకు అగెన్స్ట్గా పనిచేస్తే, ఇన్ని కుటుంబాలు రోడ్లెక్కితే యువత శక్తి మీరు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల రుచి చూస్తారు. ఒకవేళ రుచి చూడాలి అనుకుంటే మీరు 5,000తో నోటిఫికేషన్ ఇవ్వండి. హరీష్ గారు, చాలా సంఘాలు ఉన్నాయి ఇప్పటికీ నిరుద్యోగుల సమస్య మీద. అలాంటి వాళ్ళు చాలా మంది పోరాడుతున్నారు. కొత్తగా తెలంగాణ నిరుద్యోగ సేన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? దీని లక్ష్యం ఏంటి? దీని లక్ష్యం క్రిస్టల్ క్లియర్ అండి. సంఘాలు చాలా ఉంటాయి, అది మీ రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, సంఘాలు చాలా ఉంటాయి. బట్ దేర్ కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క గోల్ ఏదైతే, వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం, ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల సమస్యను ప్రతి గుండెకు తీసుకెళ్లడం, ప్రతి నిరుద్యోగికి అర్థం చేయించే విధంగా ఏమున్నాయి, మనకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, మనం ఏం చేయాలి అనే స్పష్టతతో ఈ నిరుద్యోగ సేన అనేది పనిచేస్తూ ఉన్నది. తప్పనిసరిగా ప్రతి నిరుద్యోగిని రీచ్ కావడం జరుగుతుంది. వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వానికి అగెన్స్ట్గా వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయడం జరుగుతుంది. 100% మంత్రులందరినీ, ముఖ్యమంత్రులను మీ దగ్గరికి కూడా వస్తాం. మీడియా హౌస్ కూడా మీరు తప్పనిసరిగా రావడం జరుగుతుంది. మీ సపోర్ట్ను కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య అండి. ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పర్సనల్ ఎజెండాతో వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో పనిచేయట్లేదు. తప్పనిసరిగా ఇది ప్రజల కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం. కాబట్టి అందరినీ కలుస్తాం, అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం, అందరి యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటాం, గట్టిగా వీళ్ళ హక్కుల కోసం ముందుకెళ్తాం.